హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇంకెక్కడైతే నేను మా అమ్మ మా డాడీ అయితే వాడపల్లి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా అమ్మ అయితే 7 వారాల పూజ అయితే చేసింది. ఇంకా మాకైతే రుద్రాక్ష పూజకి డేట్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ డేట్ని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టేషన్లో వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడే క్లాక్ రూమ్లోని లగేజ్ అయితే పెట్టేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎర్లీ మార్నింగే కదా, చూడండి రోడ్ అంతా అంత పీస్ఫుల్గా ఉంది. ఇంకా మేమైతే గుడికి వచ్చేసాము. గుడిలో కావాల్సిన సామాగ్రి అంతా కొనేసి ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి గుడి లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమైతే సండే రోజు వెళ్ళాము కాబట్టి గుడి కొంచెం ఖాళీగానే ఉంది. ఇంక ఈ గుడి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఫుల్ గా ఫేమస్ అయితే అయిపోయింది ఈ 2 years లోనే. ఇక్కడ ఉన్న జనాలు అందరూ అయితే రుద్రాక్ష పూజ కోసమే వెయిట్ చేస్తున్నారు. మాకంటూ ఒక టైం ఇచ్చారు. ఆ టైం వరకు ఇంకా బయట కూర్చున్నాము. ఇంకా లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. ఫోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. ఫోన్స్ అయితే లోపలికి లేదు. ఇంకా మా దర్శనం అయ్యేసరికి 1 hour అయితే పట్టింది. పూజ చేసి దర్శనం అయితే చేయించారు మాతోనే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తినేసి ఇక్కడ మా అమ్మ అయితే పువ్వులు కొనుక్కున్నది. ఇంక ఇక్కడైతే మా అమ్మ ఏదో ప్లాంట్ అయితే చూస్తుంది, ఇంట్లో ఉంటే మంచిదని. దాని పేరు అయితే తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే టిఫిన్ చేస్తాము. మళ్ళీ స్టేషన్కి వెళ్ళేంత వరకు ఎక్కడ షాప్స్ అయితే ఉండవు. గుడి నుంచి స్టేషన్కి అయితే 40 kilometers దూరం అయితే ఉంటుంది, 1.5 జర్నీ. ఇంకెక్కడైతే 100 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ స్టేషన్కి వెళ్ళి మా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకొని బస్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే బస్ అయితే రెడీగా ఉంది వైజాగ్కి. ఇంకా ఎక్కేసాము. ఇంకా నేనైతే బస్ పడదని మార్నింగ్ నుంచి ఏమీ అయితే తినలేదు. ఇంకొక డాబా దగ్గర ఆపితే ఇంక ఇలా స్నాక్స్ అవి కొనుక్కొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇది వ్లాగ్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.